మెడలు వంచిన ధైర్యం ఛత్రపతి శివాజీ. అతని మరణం తర్వాత ఆ ధైర్యాన్ని కాపాడే వీరుడు ఎవరు అన్న చర్చ మొదలైంది. శివాజీకి 2 కుమారులు. వారిలో పెద్దవాడు శంభాజీ. శివాజీ రెండో భార్య సోయిరాబాయి కుమారుడు రాజారాం. 1680లో శివాజీ మరణించే నాటికి శంభాజీకి 25 ఏళ్లు. రెండవ కుమారుడు రాజారాంకి అప్పటికి 10 ఏళ్లే. అందువల్ల అతన్ని రాజుగా కూర్చోబెట్టలేదు. శివాజీ తర్వాత ఏం చేయాలో మంత్రిమండలికి అర్థం కాలేదు. ఈలోపు రెండో భార్య తన కుమారుణ్ణే రాజుగా చేయాలనుకుని రాజకీయాలు చేసింది. ఇది కొందరు సైన్యాధికారులకు, మంత్రులకు నచ్చలేదు. వారు శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ దగ్గరికే వెళ్లారు. శివాజీ పేరు నిలబెట్టాలని ప్రాధేయపడ్డారు. నిజానికి ఇలాంటి పరిస్థితులు ఏ సామ్రాజ్యంలో ఉన్నా ఏ సైన్యాధ్యక్షుడో మంత్రో తిరుగుబాటు చేసి అందర్నీ సంహరించి రాజయ్యేవాడు. అలాంటి చరిత్రలు చాలానే చూశాం. కానీ శివాజీ రాజ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా తన వారికి దేశం పట్ల ప్రేమను నింపాడు. కుట్రలు నేర్పలేదు. అందుకే శివాజీ అంత విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. శివాజీ మరణం తర్వాత ఆ రాజ్యాన్ని చాలా సులువుగా దోచేయొచ్చని ఔరంగజేబ్ అనుకున్నాడు. కాని శివాజీ ఆత్మ తన కుమారుల్లో ప్రవేశించిందో లేదా ఆయన నమ్ముకున్న శివుడే అనుగ్రహించాడో తెలియదు. 53 ఏళ్లకే తండ్రి మరణిస్తాడని అతను అనుకోలేదు. తండ్రి మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు శంభాజీ. శివాజీ అనుచరులు ఎంతో నమ్మకంతో తనకప్పచెప్పిన పవిత్ర బాధ్యతను అంతే పవిత్రంగా స్వీకరించాడు. శత్రువులపై రుద్ర తాండవం చేశాడు. తండ్రి మరణం తర్వాత మంత్రులు, సైన్యాధ్యక్షులందర్నీ సమావేశపరిచాడు శంభాజీ. శివాజీ మరణించాడన్న వార్త తెలియగానే ఔరంగజేబు తన సైన్యాలను పనాల్హా కోట, దక్షిణ మరాఠా, దక్షిణ కొంకణ ప్రాంతాల వైపు పంపించాడు. కాని తన వైపు ఉన్న 5000 సైన్యంతో మెరుపు దాడి చేశాడు శంభాజీ. ఈ విషయం తెలిసి ఔరంగజేబుకి ఏమీ అర్థం కాలేదు. పులిపోతే పులిబిడ్డ వచ్చిందని అనుకున్నట్ట. మొదటి దాడికి అంత భయపడ్డాడు. ఔరంగజేబు ఆక్రమించాలనుకున్న ఆ కోటలను శంభాజీ వశపరుచుకున్నాడు. 5000 సైన్యంతో వెళ్లి 20,000 సైన్యంతో తిరిగి వచ్చి మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఛత్రపతి శివాజీ తర్వాత ఛత్రపతి శంభాజీ తండ్రి పేరు నిలబెట్టాడు. అయితే శంభాజీ సవతి తల్లి అయిన సోయిరాబాయి తన కుమారుడైన రాజారాంని రాజును చేద్దామనుకుంది. కాని శంభాజీ చక్రవర్తి అయ్యాడు. సోయిరాబాయిని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూశాడు శంభాజీ. తన కుమారుణ్ణే ఎలాగైనా రాజును చేయాలన్న స్వార్థంతో శంభాజీకి సోయిరాబాయి విషం పెట్టింది. ఆ కుట్ర నుంచి శంభాజీ తప్పించుకున్నాడు. అయినా శంభాజీ ఆమెను క్షమించాడు. అప్పుడు పశ్చాత్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె కుమారుడు, సవతి సోదరుడు అయిన రాజారాంని శంభాజీ చాలా ప్రేమతో చూశాడు. ఎంతలా అంటే